అమ్మాయి నిఖిత వచ్చింది మేడం. ఓకే ఓకే. జగద్గురు బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్ ఆశీస్సులతో స్వర్ణమాల అమ్మ ఆధ్వర్యంలో మరి మన శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 3 సంవత్సరాల క్రితం ఆవిర్భవించబడింది. మరి అప్పటి నుంచి కూడా ప్రతిరోజు కూడా ప్రాతకాల ధ్యానము 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానం జరుగుతుందండి. అలాగే ఒక గంట సజ్జన సాంగత్యం, గురువులతో సాంగత్యం జరుగుతుంది. అలాగే మన పత్రి సార్ ఏదైతే మనకి అందించారో ఆ సత్యాన్ని వెలికి తీయడానికి పత్రి సార్ అందించిన 18 ఆదర్శ సూత్రాలు, మరి పిరమిడ్ మాస్టర్స్కి అందించిన 13 వ్యక్తిగత సూచనల ద్వారా ఈ ఆత్మజ్ఞానాన్ని అందరికీ వివరించడం జరుగుతుందండి. మరి ఈ వర్క్షాప్ ఈ 18 ఆదర్శ సూత్రాల గురించి, వ్యక్తిగత సూచనల గురించి ప్రతి ఊరా వెళ్ళి ఎవరైతే ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారో ఆ ఊరికి వెళ్ళి ప్రతి నెల కూడా 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. ఈ వర్క్షాప్‌లో అద్భుతంగా ఈ పత్రి సార్ ఏదైతే సత్యాన్ని అందించారో, సరియైన ధ్యానం, సరియైన వాక్కు, సరియైన జీవన విధానం, వారైతే ఏ సత్యాన్ని అందించారో ఆ సత్యాన్ని అద్భుతంగా పత్రిజీ మహిళా చైతన్యం ద్వారా శైలజ మేడం గారు, ఈ పత్రిజీ మహిళా చైతన్యం టీము అద్భుతంగా వివరించడం జరుగుతుందండి. అక్కడ ప్రతిరోజు కూడా 10 గంటల ధ్యానం జరుగుతుందండి. గురు సాంగత్యము, సజ్జన సాంగత్యము, మరి ప్రాక్టికల్స్ కూడా ఉంటున్నాయండి. అలాగే అక్కడికి మామూలుగా ఒక ధ్యానం తెలియని వాళ్ళు కూడా వచ్చి ఒక 5 నిమిషాలు అక్కడ ఏదో జరుగుతుంది చూడడానికి వచ్చి ఏదో చూసి వెళ్దాం అనుకునే వాళ్ళు కూడా పత్రిజీ మహిళా చైతన్యం ద్వారా, అంటే ఆ చైతన్యం పత్రిజీ చైతన్యం ద్వారా అక్కడ వారికి 5 నిమిషాల్లో కూడా ఎంతో తెలుసుకోవడం జరుగుతుందండి. తెలుసుకుని ఆ 3 రోజుల వర్క్షాప్ లో పాల్గొంటున్నారండి. మరి అందరం కూడా మరి ఆ పత్రి సార్ ఏదైతే అందించారో ధ్యాన నవరత్నాలు, నవవిధ ధర్మాలు, శాస్త్రం గురించి కూడా వివరించడం జరుగుతుందండి. అది ఎక్కడైతే ఈ పత్రిజీ మహిళా చైతన్యం జరుగుతుందో అక్కడికి అందరూ కూడా పాల్గొనాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ రోజు మనకి ఆత్మజ్ఞానాన్ని పెంచడానికి వచ్చిన మాస్టర్ గారికి స్వాగతం, సుస్వాగతం అండి. ఇప్పుడు పుట్టినరోజు విషయం చెప్పిన తర్వాత క్లాస్ స్టార్ట్ చేయమని కోరుకుంటున్నామండి. నమస్తే అండి, అందరికీ నమస్కారం. ఈ జూమ్ సెషన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి దివ్య శుభోదయం. సార్ శుభోదయం అండి. ఒక్క నిమిషం. ఈ పుట్టినరోజు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నిక్కీ. మరి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నిఖిత గారికి పత్రిజీ మహిళా చైతన్యం తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. బ్రహ్మర్షి పితామహ పత్రి సారు, స్వర్ణమాల అమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉన్నాయని నిండి నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యములతో ఆనందంగా శాకాహారిగా ఆధ్యాత్మిక మార్గంలో జీవించాలని పత్రిజీ మహిళా చైతన్యం కోరుకుంటున్నది. పత్రిజీ మహిళా చైతన్యం జరుపున మరొక్కసారి లిఖిత గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నిక్కి గారండి, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. థ్యాంక్ మరెన్నో యూ. ఉన్నత జీవితం గడిపి మీరు ఈ ఈ ఒక శాకాహార జగతిని, ఈ ధ్యాన జగతికి ఎంతో ఉన్నత స్థూలుగా ఎదగాలని ఆ గురువుల ఆశీస్సు మీకు. ధన్యవాదాలు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నిఖిత గారు. థ్యాంక్ యూ అండి. మీరు కూడా ధ్యానం చేయాలి, రోజు ధ్యానంలోకి రావాలి, మహిళా చైతన్యంలోకి రావాలని కోరుకుంటున్నాం. ఆ, నిఖిత గారు చాలా అద్భుతంగా ఉన్నారు చూడటానికి. ఈ సోల్ ఎంత అద్భుతంగా ఎదిగిందని మేము తెలుసుకొని మా తరపున 10 మందికి చెప్పాలని మేము కోరుకుంటున్నాం నెక్స్ట్ నీ పుట్టినరోజుకి. అది నా తరపున విషెస్. అంతే కదమ్మా! ఇప్పుడు చూడంగానే నగలు, నీ భర్త ఎవరున్నారో నాకు తెలీదు, ఆత్మీయతగా ఉన్నాం. కానీ అది మేము చెప్పుకునేటప్పుడు మీకు క్లాస్‌లోకి చూడు నిఖిత వచ్చింది, నిఖిత ద్వారా 10 మంది ముందుకెళ్ళాలని ఆత్మపరంగా కోరుకుంటున్నాం తల్లి. నీ అవును. గురించి ఒక్క నిమిషం చెప్పురా తల్లి. నేను మా పెద్దమ్మ రజని, మా పెద్దమ్మ ద్వారా వచ్చాను నేను ఇక్కడికి. మా పెద్దమ్మ చాలా చెప్పేవాళ్ళు. ఎప్పటి నుంచో పత్రిజీ ధ్యానం చేస్తారు. నేను కూడా వచ్చాను మా పెద్దమ్మతో చాలా సార్లు. పిరమిడ్కి వచ్చాను, ధ్యానం చేస్తాను అప్పుడప్పుడు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చేస్తానే ఉంటాను. అట్లీస్ట్ ఒక రోజుకి 5 నిమిషాలు ఊరికి అట్లా కూర్చుని దేవుడి ముందు కూడా చేస్తాను నేను. ఇంకా మీ ఇక్కడ ఉన్న పుట్టినరోజు శుభాకాంక్షలు. చాలా చక్కగా మెడిటేషన్ అనేది 5 మినిట్స్ నుంచి ఒక 1 అవర్ దాకా ఎదుగుతావని, ఈ పత్రిజీ మహిళా చైతన్యంలో పాల్గొన్న ఆ యొక్క పవర్ మీ మీద పనిచేసి చక్కగా. ఏం చదువుతున్నావు తల్లి? చదువు అయిపోయింది, ఇప్పుడు వర్క్ చేస్తున్నాను నేను. వర్క్ చేస్తున్నారా? ప్రశాంతంగా మీ వర్క్ చాలా అద్భుతంగా సాగుతుంది. మీరు మెడిటేషన్ కూడా కొంచెం ఎక్కువసేపు చేసే, అంటే మన లోపల నుంచే వస్తుంది. మీరు 5 మినిట్స్ చేసేది ఒక 1/2 అవర్ 1 అవర్ చేసే విధంగా ముందుకు పెడతారు. హ్యాపీ బర్త్డే అమ్మా. హ్యాపీ బర్త్డే నిఖిత. థ్యాంక్ యూ అండి. మీరు ఆధ్యాత్మికంగా 3 కోరికలు ఏమన్నా అనుకోండి. మీరు కళ్ళు మూసుకోమ్మా, కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకుని 3 కోరికలు ఏమన్నా మీ మనసులో అనుకోండి. మేమందరూ కూడా తల ఓకేనమ్మా? తదాస్తు 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 తదాస్తు. చెప్పండి అందరూ. తదాస్తు తదాస్తు తదాస్తు. థ్యాంక్ యూ అమ్మా నిఖిత. థ్యాంక్ యూ అండి. అందరికి కోటి కోటి ధన్యవాదాలు. దానికన్నా నిఖిత, ఇప్పుడు నువ్వు అనేది ఇక్కడ కొంతమందికే తెలుసు, నెక్స్ట్ ఇయర్ కి ఎంతో మందికి తెలిసేటట్టు నేను ఎదుగుతానని ఒక్క మాట ఇవ్వు తల్లి. నా పరంగా నేను అడుగుతున్నది. ఇంకా ఎక్కువ మందిని దీంట్లోకి తీసుకొస్తాను, ఇంకా ఎక్కువ మందికి ఇది తెలియచేస్తాను. మీరు కూడా ధ్యానం చేయండి. ఓకే బంగారం. ఓకే అండి. థ్యాంక్ యూ తల్లి. పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ పెద్దు. ఓకేనమ్మా, క్లాస్ స్టార్ట్ చేసుకుందామండి. ఓకేనండి అందరూ? నిక్కి వీలైతే క్లాస్ విను ఈరోజు. ఇప్పుడే కంటిన్యూ చేసి విను. ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ అండి. మరి మాస్టర్ గారికి, అంజయ్ మాస్టర్ గారికి స్వాగతం సుస్వాగతం అండి. భగవద్గీత ఆత్మజ్ఞానాన్ని అందించడానికి మాస్టర్ సిద్ధంగా ఉన్నారు. సార్ వెల్కమ్ సార్. వెల్కమ్ టు పత్రిజీ మహిళా చైతన్యం సార్. అందరికీ మళ్ళొకసారి నమస్కారం. అలాగే వినిపిస్తున్నామా? వినిపిస్తుందండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. తర్వాత మనందరినీ ఈ వేదిక మీదకి తీసుకొచ్చినటువంటి గురువు గారైన పత్రి సార్కి మళ్ళొకసారి హృదయపూర్వకంగా ఆత్మాభివందనం తెలియజేసుకుంటూ, తర్వాత ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి నిఖితా మేడంకి ఒకసారి ధ్యానము చేసిన తదుపరి మిగతా సమయంలో ధ్యాన స్థితిలో ఉండాలి. ధ్యానము చేయడము అలవాటు చేసుకొని ధ్యానము చేసిన తరుపతి
తర్వాత ప్రతిరోజు కార్యక్రమాల్లో ధ్యాన స్థితితో మనము కర్మలు ఆచరించాలని ఒకసారి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ రోజు నేను కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. ఓకే, ముందుగా నేను కొద్దిగా ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు నా యొక్క పరిచయాన్ని చేసుకొని తర్వాత సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం. నా పేరు అంజయ్య, మాది నల్లగొండ జిల్లా మాల్ గ్రామము. నేను సాధారణంగా అందరిలాగే నేను వ్యాపార వృత్తి నాది. నా వృత్తి ధర్మం ఏంటంటే వ్యాపారం చేసుకునే క్రమంలో 39 సంవత్సరాల వయసు, 39 సంవత్సరాల వయసు అంటే 2002లో నాకు సిద్ధ సమాధి యోగా అనే పూజ్యశ్రీ ఋషి ప్రభాకర్జీ రూపొందించిన సిద్ధ సమాధి యోగ శిక్షణ ద్వారా నాకు ధ్యాన పరిచయం జరిగింది. జరిగితే నేను ముందు నుంచి కూడా మాది శాకాహార కుటుంబమే అయినప్పటికీ కూడా శాకాహారంలో కూడా వండని ఆహారం అంటే పచ్చివే మొలకలు, జ్యూస్లు, తర్వాత స్టవ్ వెలిగించకుండా అగ్నితో సంబంధం లేకుండా ఆహారాన్ని తీసుకునే నియమాలు ఉంటాయి సిద్ధ సమాధి యోగాలు. పచ్చి కూరగాయలు, మొలకలు, జ్యూస్లు, లిక్విడ్లు, ఫ్రూట్స్ అవి తింటూ మేము ధ్యాన సాధనకు ఉపక్రమించాం. అక్కడ అదే నియమాలు ఉంటాయి. దాని ద్వారా మాకు ధ్యానం చాలా అబ్బింది, ధ్యానం తొందరగా అబ్బింది. తర్వాత తెలుసుకున్న దాన్ని ఆచరించాలనే తపన అప్పటి నుంచే నాకు మొదలైంది. నా వ్యాపారంలో తర్వాత నా కుటుంబంలో ఆ జ్ఞానాన్ని జత చేసి జీవించాలని అనిపించింది. చిన్నగా మొదలుపెట్టి దాదాపుగా ఒక 10-12 సంవత్సరాల తర్వాత నాకు ఇక్కడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నాకు పరిచయం ఏర్పడింది. 2012లో కడతాల్ ధ్యాన చక్రానికి ముందు వచ్చాను నేను. అంతకుముందు నాకు పత్రిసార్ తెలియదు, పిరమిడ్ మెడిటేషన్ తెలియదు, పిరమిడ్ ధ్యానమే తెలియదు. నేను SSY సిద్ధ సమాధి యోగ ధ్యానాన్ని కొనసాగిస్తున్నాను. ఏ ధ్యానం అయితే ధ్యానం అనే పదం నా చెవిలో పడితే అది ఎవరు చెప్పినా నాకు కొద్దిగా లోపల ఏదో ఒక ఫ్లాష్, ఒక స్పార్క్ వస్తుండేది. కడతాలకు దగ్గరే మా ఊరు, దాదాపు ఒక 50 కిలోమీటర్లు ఉంటుంది. ధ్యాన మహాయాగానికి తరచూ రావడం స్టార్ట్ చేశాను. కానీ అక్కడ వ్యక్తులు ఎవరు నాకు పరిచయం లేదు. కానీ ధ్యానం అనే పదం ఉంది కాబట్టి నేను రావడం జరిగింది. తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత నేను కొన్ని గమనించగలిగాను. ఏంటి గమనించానంటే, ఒక ధ్యానం చేస్తే ఆసనాలు, ప్రాణాయామ, సూర్య నమస్కారాలు అవన్నీ లేకుండానే వాటి ద్వారా పొందే ఫలితాన్ని పొందవచ్చని నాకు కొద్దిగా నేను తెలుసుకున్నాను. తర్వాత తెలుసుకున్న దాన్ని ప్రాక్టికల్ గా తీసుకున్నాను. అన్నిటినీ బంద్ చేసి ఒక ధ్యానమే చేశాను. కానీ నాకు చాలా తేలిగ్గా అనిపించింది. శరీరము, మనసు హాయిగా ఉన్నది కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే. ఇక తర్వాత ఇంకొక విషయం పత్రి గారు దగ్గర నేను పత్రి సార్కు కనెక్ట్ అయ్యడానికి ఒక కాన్సెప్ట్ ఏంటంటే, ఆ మాస్టర్ వేరే ఇతర ఏ సంస్థలలో కూడా వాళ్ళు మాత్రమే, వాళ్ళకి సంబంధించిన లిటరేచర్ కానీ, వాళ్ళకి సంబంధించిన టీం కానీ వాళ్ళు మాత్రమే ఉంటారు. ఇక్కడ ఏంటంటే పిరమిడ్ సొసైటీలో సార్ అందరినీ ఆహ్వానిస్తుండ్రు. అన్ని ఆధ్యాత్మిక సంస్థలలోని అందరి ప్రముఖులచే సందేశాలు వినిపిస్తుండ్రు. అందరి ప్రముఖుల పుస్తకాలు ప్రిఫర్ చేస్తుండు. అందరినీ వేదిక మీదకి ఆహ్వానించి అందరితో సందేశం ఇప్పించి తన జ్ఞానమే కాకుండా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందజేయాలనే గొప్ప తపన కనిపించింది. ఆధ్యాత్మిక జ్ఞానానికి నేను మాత్రమే వారసుని కాదు, నేను కాకుండా చాలా మంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళ ద్వారా కూడా ఇప్పియాలని చెప్పి టోటల్ గా ఆయనకు వీలైనంత వరకు ఎవరెవరినో పిలిపించి అందరితో మాట్లాడిపించారు. అది నాకు అన్నిటికంటే గొప్ప విషయం అనిపించింది. ఎందుకంటే అందరినీ బోధించడం కాదు, కలుపుకపోవడము, కలిసిపోవడం అనేది, ఏకత్వంలోకి తీసుకురావడం, భిన్నత్వంలో ఉన్న అన్ని ఆధ్యాత్మిక విషయాల్ని మనందరికీ అందించబడాలి. అంతేకాని నేను ఒక్కనే కాదు, నేను అనేది తీసేసిన వ్యక్తిని నేను చూసిన పత్రిసార్. నేను, మాది, నాది అవన్నీ తీసేసిన వ్యక్తి నాకు పత్రిసార్లో కనిపించాడు. అలా కనెక్ట్ అయిన క్రమంలో నాకు అనుకున్నా అనమాట, 2021 అక్టోబర్ 2 నాడు పిరమిడ్ దగ్గరకు వచ్చాను. కంటిన్యూస్ గా వస్తున్నాను అప్పుడప్పుడు, కానీ ఆ రోజు అనుకున్నాను ఇక నాకు గృహస్థాశ్రమంలో ధర్మాలన్నీ కంప్లీట్ అయినాయి దాదాపుగా, ఉంటే నేను ఇలాంటి ప్రదేశంలో స్టే చేయాలి అని ఒక ఆలోచన వచ్చింది. దానికి అనుకూలంగానే నాకు పరిస్థితులు ఏర్పడ్డాయి. 2022 జనవరి 1వ తారీఖు నుంచి మహేశ్వర మహాపిరమిడ్ కడతాల్ ప్రాంగణంలోనే వెనుక విల్లా తీసుకొని నేను మా మిస్సెస్ ఇద్దాము దాదాపు 3.5 to 4 years వచ్చింది. అక్కడే ఉంటూ అన్ని క్లాసులు వింటూ సాధన చేసుకుంటూ 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు గడిచిన తర్వాత
తర్వాత అక్కడ ఉస్మానియా రాము మాస్టర్తో మాకు పరిచయం ఏర్పడింది. తర్వాత రాము సార్ ఆశ్రమంతో కనెక్ట్ అయినాము. తర్వాత పూర్తిగా సారు గైడ్ లైన్స్ లో కొన్ని ఇప్పుడు ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ అనేది తీసుకొని 1 సంవత్సరం నుంచి దాదాపుగా మొత్తం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో తిరుగుతూ దాదాపు 1 సంవత్సరం నుంచి ఒక 200 స్కూల్స్ లో ధ్యానాన్ని ప్రచారం చేశాం. ఇది నాకు ఎంతో సంతోషం వేస్తుంది ఈ ప్రచారం చేస్తూ ఉంటే. నిన్న కూడా స్కూల్స్ కి వెళ్ళాం కంటిన్యూస్ గా. ప్రతి నెలలో కనీసం ఒక 5-10 రోజులు స్కూల్స్ లకే వాళ్ళు ఎవరైతే అందరు పిలిస్తే ఎక్కడికైనా వెళ్తున్నాము. స్కూల్స్ లో చెప్పడమే కాకుండా ఇప్పుడు ఎలా చెప్పాలో కొత్త వాళ్ళు ఎవరైనా స్కూళ్ళలోకి వెళ్ళి సార్ మాకు ధ్యానం చెప్పాలనుంది కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని చాలా మంది ఫోన్ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు ఒక 2-3 స్కూల్లో వాళ్ళతో పాటు చెప్పి వాళ్ళనందరినీ కూడా ధ్యానాన్ని పరిచయం చేసే వ్యక్తులుగా, ఆత్మజ్ఞానాన్ని పూర్తిగా బోధించే వ్యక్తులుగా తయారు చేయాలనే ఒక సంకల్పంతో ఇలా నా ప్రయాణం సాగుతుంది. అలాగే ఇలాంటి వేదిక ధ్యాన ధర్మ ఆశ్రమం మహబూబ్ నగర్ రాము మాస్టర్ ఆధ్వర్యంలో ఒక స్పిరిచువల్ సైన్స్ టీచర్స్ ట్రైనింగ్ అకాడమీ అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దానిలో కూడా నాకు వీలైనంత వరకు నా సమయాన్ని కేటాయిస్తూ పూర్తిగా నేను ఆధ్యాత్మికతకి అంటే కుటుంబానికి పూర్తిగా ఎప్పుడో ఒకసారి అలా వెళ్తూ పూర్తిగా నేను ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతున్నాను. ఇది నా యొక్క మామూలుగా నా పరిచయం. ఇది ఎంతో ఆనందాన్ని ఎప్పుడైతే తెలుసుకునే లెవెల్ వేరు. తర్వాత తెలుసుకున్న దాన్ని ఒక 100 మందికి పంచితే అది ఎట్లుంటది అనేది చేసిన తర్వాతే తెలుస్తుంది. మేమైతే అనుభవిస్తున్నాం. నేను మా మిసెస్ ఇద్దరం కూడా స్కూళ్ళలోకి వెళ్ళి ధ్యానం చెప్తున్నాం. ఓకే. ఇంతవరకు ఇది నా పరిచయం ఇలా సాగుతుంది. ఇప్పుడు కూడా ప్రచారం ఎస్పెషల్లీ స్కూల్స్. ఎందుకంటే మనము ఎరువు దేనికి వేయాలని ఆలోచన చేస్తే నాటిన పైరుకు 15 రోజుల్లో, నెల రోజుల్లో ఎరువు వేస్తే ఆ చెట్టు ఏపుగా ఎదుగుతుంది, చక్కటి పంటనిస్తుంది. ఒక వరి పైరు ఒకవేళ మనం నాటిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత 15 రోజుల తర్వాత మనం ఎరువు కానీ చక్కటి దానికి సస్యరక్షణ కలిగిస్తే అది మంచి విత్తనాలు ఇస్తుంది, బలమైన విత్తనాలు ఇస్తుంది. ఇప్పుడు పెద్దవాళ్ళకి ఎంతమందికి చెప్పినప్పుడు కూడా పిల్లలు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాటిన విత్తనాలు వాళ్ళకు చెప్పాలి, ధ్యాన ప్రచారం వాళ్ళకే చెప్పాలని ధ్యానాన్ని మేము పరిచయం చేస్తున్నాం. చాలా బాగా అనిపిస్తుంది. పిల్లల్లోకి వెళ్తుంటే ఎనర్జీస్ మస్తుగా చాలా ఎనర్జీస్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు భగవద్గీత విషయానికి వస్తాం. ఈ రోజు నాకు టాపిక్ ఇచ్చినారు. భగవద్గీత నేనే చెప్పాను, నాకు ఇచ్చినారు కాదు. ఏం టాపిక్ అంటే భగవద్గీత గురించి కొద్దిగా విశ్లేషిస్తాము. పారాయణం చేస్తున్నాము అందరము, తర్వాత పూజ చేస్తున్నాము, పారాయణం చేస్తున్నాము. కానీ మనకు పత్రి సార్ నేర్పించింది ఏంటంటే పారాయణం దగ్గర వదలకండి. పారాయణం అనేది మొదటి మెట్టు అయితే తర్వాత దాన్ని పూర్తిగా అధ్యయనం చేయాలి. మళ్ళీ అధ్యయనం చేయాలి. శ్లోకం కాదు, శ్లోకానికి ఉన్న తాత్పర్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన తర్వాత దాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవాలి. తర్వాత మన జీవితంలో దానికి సంబంధించిన ఒక సంఘటన వస్తుంది. ఆ సంఘటనకు దీన్ని జత చేస్తే అప్పుడు వచ్చే ఫలితమే అనుభవ జ్ఞానం. ఆ జ్ఞానమేమో సమాచార జ్ఞానము. తర్వాత మనము చదివి ఆచరణలోకి తీసుకోవడం కనుక మొదలు పెట్టినట్లయితే అది అనుభవ జ్ఞానం. ఇక్కడ భగవద్గీతలో ఏముంటుందంటే ప్రతి అధ్యాయంలో చివరిలో ఇది శ్రీమద్ భగవద్గీత సూపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అంటుంది. అంటే ఇక్కడ భగవంతుడు వేరు, అర్జునుడు వేరు, కృష్ణుడు వేరు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు అనేది వేరు. ఆయన నిరాకారుడు, నిర్గుణుడు, అంత భగవంతుడు. శ్రీకృష్ణుడు ఒక పర్పస్ మీద వచ్చిన ఒక అవతార పురుషుడు. తర్వాత అర్జునుడు కూడా ఆయన ఒక పర్పస్ మీద వచ్చిన అవతార పురుషుడు. ఇద్దరు వేరు. ఇక్కడ భగవంతుడు వేరు, కృష్ణుడు వేరు, అర్జునుడు వేరు, భగవంతుడు వేరు. తర్వాత ఏముందంటే బ్రహ్మ విద్యాయా యోగ శాస్త్రే. అంటే అందరికీ కావాల్సింది ఏంటంటే ఎన్ని చేసినప్పటికీ చిట్ట చివరి కావాల్సింది బ్రహ్మతత్వము, బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్య ఎట్లా వస్తుంది నాయన అంటే యోగ శాస్త్రం ద్వారా వస్తుంది. ఆ యోగ శాస్త్రమే భగవద్గీత. బ్రహ్మ విద్య గురించి ఉంది, అందులో యోగ శాస్త్రం గురించి ఉంది. అసలు ఈ యోగ శాస్త్రం ఏంది? యోగ శాస్త్రం గురించి మనకు తెలుసుకుంటే మనం ఎలా ప్రయాణం చేయాలో మనకు తెలుస్తుంది. యోగ శాస్త్రం ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలంటే అసలు ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అని
తెలిపేది రూట్ మ్యాప్ వచ్చేది యోగ శాస్త్రం. యోగ శాస్త్రం వస్తే యోగ శాస్త్రం మనకు తెలిసినట్టయితే విజయవాడ అనే బ్రహ్మ విద్యను మనం పొందుతాం. మనం బ్రహ్మ విద్య ద్వారా బ్రహ్మతత్వాన్ని పొందుతాం. ఫస్ట్ పాయింట్ యోగ శాస్త్రం గురించి కొద్దిగా తెలుసుకుందాం. అసలు యోగము అంటే ఏమి? యోగం అంటే ఏమంటే కలయిక. యోగం అంటే కలయిక. యుంజతే ఇది యోగ. అంటే యోగం అంటే కలయిక. ఏమి కలపాలి? ఏమి కలపాలి? టమాటాలు, పెసరపప్పు, ఉల్లిపాయలు, కారము, ఉప్పు, నీళ్లు వేసి పొయ్యి మీద పెట్టి ఉడికిస్తే టమాటా కర్రీ అవుతుంది. అప్పుడు టమాటా కర్రీ అవుతుంది. వస్తువులన్నిటినీ జత చేసి రుచిగా తయారు చేయడము, మనకు అవసరం ఉన్న ప్రకారంగా తయారు చేయడం యోగం. అలాగే ఇక్కడ యోగంలో భౌతికంగా చూసుకున్నాం కానీ ఇప్పుడు మనకు భౌతికంగా కాకుండా మన అంతర్ప్రపంచంలో ఏమి కలపాలి, ఎలా వ్యవహరించాలి అది యోగం. అంతర్ప్రపంచంలో ధ్యానం మనకు పత్రి గారు నేర్పించారు. ధ్యానానికి యోగానికి ఎట్లా లింక్ ఉందో చూద్దాం. యోగాలో ఒక పార్ట్ ధ్యానం, ఒక్కటే పార్ట్ ధ్యానం. యోగా అష్టాంగ మార్గాలలో ధ్యానం అనేది యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధిలో ధ్యానం అనేది ఒక పార్ట్. ధ్యానం అనే ఒక్క పార్ట్ మనం తెలుసుకున్న తర్వాత యోగం గురించి మనం తెలుసుకుందాం. ధ్యానంలో యోగం ఎలా ఉపయోగపడుతుందంటే ధ్యానంలో కూర్చున్న తర్వాత శరీరము, మనసు, బుద్ధి ఇవన్నిటిని తీసుకుపోయి ఆత్మలో కలుపుతాం. ధ్యానం చేస్తే మనం ఏం చేస్తామంటే శరీరము, మనసు, బుద్ధి వీటిని అన్నిటిని తీసుకుపోయి మనము ఆత్మలో కలుపుతాం. అక్కడ యోగం. ఆ యోగంలో మనం ఉంటాం 2 గంటలు, గంట, 3 గంటలు, 30 నిమిషాలు, 20 నిమిషాలు ఎంతసేపు అయినా మనం ఉంటాం. అంటే ఎవరెవరి వాళ్ళ యొక్క సహన శక్తి, ఆసన సిద్ధి తర్వాత సహన శక్తిని బట్టి వాళ్ళు ధ్యానం చేస్తారు. అయిపోయింది. ధ్యానం చేశాం. మనకు ఎంత వరకు అయితే ధ్యానం చేసినంత సేపట్ల ఒక 3 గంటలు ధ్యానం చేస్తే మనము ధ్యాన స్థితిలో ఎంతసేపు ఉన్నాము. ధ్యాన పద్ధతిలో మనం కూర్చున్నాం 100% కరెక్ట్, నేను కాదనట్లేదు. కళ్ళు మూసేశాం, కాళ్ళు కట్టేశాం, చేతులు కట్టేశాం, శరీరాన్ని కూర్చోబెట్టాం. కానీ నెక్స్ట్ లెవెల్ మనసు బుద్ధిని కూర్చోపెట్టినామా? మనసు బుద్ధిని కూర్చోపెడితే ధ్యాన స్థితి. కళ్ళు మూసుకొని చేతులు కట్టేసి కాళ్ళు కట్టేసి కూర్చుంటే ధ్యాన పద్ధతి. ఇక్కడ మనము ఇంకెవ్వరికి దీన్ని మనము చూపించలేము. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనం ధ్యాన స్థితిలో ఎంతసేపు ఉన్నామో మనము కూడా అనుభూతి చెందలేము. ఎందుకంటే మనం ఏమి లేదు కదా, ఆ స్థితిని అనుభూతి చెందుతాం. ధ్యాన పద్ధతిలో కూర్చుంటాము, ధ్యాన స్థితిని పొందుతాము. ధ్యాన స్థితిని పొందినప్పుడు మాత్రమే మనకు విశ్వశక్తి ప్రవాహం జరుగుతుంది. కొద్దిసేపు 2 సెకండ్లు, 3 సెకండ్లు, అర నిమిషము, 10 నిమిషాలు, 5 నిమిషాలు. బుద్ధుడు చెప్పున్నాడు నాకు తెలిసి 48 నిమిషాలు కనుక నువ్వు ధ్యాన స్థితిలో ఉంటే ఈ ప్రపంచాన్ని జయించినట్టే, శాసించినట్టే అని చెప్పాడు. కంటిన్యూస్ గా ఒక 48 మినిట్స్ కనుక ఆలోచన రహిత స్థితిలో ఉంటే నీవు ప్రపంచాన్ని జయించినట్టే, నిన్ను నువ్వు జయించుకున్నట్టే, ప్రపంచాన్ని జయించినట్టే. కాబట్టి మనము ఈ విషయంగా మనం గమనాన్ని పెంచుకోవాలి. ధ్యాన స్థితిలో ఎంతసేపు ఉన్నాము, ధ్యాన స్థితికి చేరుకోవడానికి ఎంత మనము ఎంత నిగ్రహాన్ని, ఇంద్రియ నిగ్రహాన్ని మనము పొందినప్పుడు మాత్రమే మనం ధ్యాన స్థితిలో ఉంటాం. పూర్తిగా పరిగెత్తే మనసును, ఇంద్రియాలను అన్నిటినీ కూడా లాగిపట్టి ఆత్మలో లయం చేయడం ధ్యాన స్థితి. ఆ ధ్యాన స్థితిని పొందినప్పుడే మనకు ఆలోచన రహిత స్థితిని పొందినప్పుడే మనము ధ్యాన స్థితిని చేరుకున్నప్పుడు ధ్యానం ద్వారా రావాల్సిన ఫలితాల్ని మనము పొందుతాం. తర్వాత ఒకటి ఇక్కడ ఏముందంటే ఫస్ట్ మనము ధ్యానంలో చేసే పని, తర్వాత ధ్యానము తర్వాత చేసే పని మొత్తం భగవద్గీతలో ఉంది. ధ్యానం తర్వాత వెలుపల మనము మొత్తము ఆత్మస్థితి, ఆత్మజ్ఞానం మొత్తము ఇక్కడ ఉంది. అక్కడనేమో శక్తి వస్తుంది, ఇక్కడనేమో జ్ఞానం మొత్తము భగవద్గీతలో ఉంది. భగవద్గీత అంటే జ్ఞానం అంటే శక్తి, జ్ఞానం అంటే భగవద్గీత. తర్వాత ఒక్కొక్క శ్లోకాన్ని మనము విడమరచి చదువుకొని అర్థం చేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ భగవద్గీతలో వస్తూ ఉంటుంది యోగా 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 యోగా. ఏముందంటే ఫస్ట్
యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ అసిద్ధో సమో భూత్వా సమత్వం యోగముచ్యతే. అంటే కర్మలు చేయుటయందు యోగ స్థితిని ప్రదర్శించాలి. సిద్ధ అసిద్ధ, అది నీకు విజయమే అయినా అపజయమైనా కర్మ మాత్రమే నువ్వు చేయాలి. ఆ కర్మ చేసిన తర్వాత నీవు ఎప్పుడైతే సమస్థితిలో ఉంటావో అదే కలయిక, అదే యోగము. యోగం అంటే నీ బ్రహ్మతత్వానికి నీ మార్గాన్ని నువ్వే తయారు చేసుకున్నట్టు. సిద్ధ అసిద్ధో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. యోగం గురించి ప్రతిసారి వస్తూ ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకొక శ్లోకం ఉంటుంది, యోగో భవతి దుఃఖః యుక్తాహార విహారస్య యుక్త చేతస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అంటే నీ ఆహారము విహారం, విహారం ఈ రెండింటి గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఆహారం అంటే ఏంటంటే నువ్వు ఏం ఆహారం తీసుకుంటున్నావు, నీ ఆహారం తీసుకునే దాన్ని బట్టే నువ్వు యోగ స్థితిలో ఉంటున్నట్టు. నీ లోపల ఒక అలయన్స్ జరగాలి అంటే నీ యొక్క ఆహారం మీదనే ఆధారపడి ఉంది. మేము అది సిద్ధ సమాధి యోగంలో పూర్తిగా మేము అనుభవంగా తెలుసుకున్నాం. తర్వాత ఇంకా భగవంతుడు మనకి ఇక్కడ ఏంటంటే మన సృష్టి నిర్మాణం జరిగినప్పుడు ఏం చేసినంటే అన్ని 2 ద్వారాలు, 2 చెవులు, 2 చేతులు, 2 కాళ్ళు అన్ని 2 ఇచ్చి ఒక్కటే పని చెప్పిండు. 2 చేతులతో పని చేయి, 2 కాళ్ళతో నడువు, 2 కళ్ళతో చూడు, 2 చెవులతో విను. తర్వాత ఒక్క నోరు మాత్రం ఒకటే ఇచ్చి దానికి 2 పనులు చెప్పిండు. ఒకటేంటంటే మాట్లాడడం, 2 తినడం. ఇక్కడ నోటిని మనం ఎంత జాగ్రత్తగా వాడుకుంటే మన జీవితం అంత బ్రహ్మాండంగా ఉంటుంది. ఎంత జాగ్రత్తగా వాడుకుంటే ఏమి తింటున్నామో ఆలోచించాలి, ఏమి మాట్లాడుతున్నామో ఆలోచించాలి, ఎలా మాట్లాడుతున్నామో ఆలోచించాలి, ఎక్కడ మాట్లాడుతున్నామో ఎంతసేపు మాట్లాడుతున్నాము. ఇక్కడ మేడం నాకు ఒక గంట టైం ఇచ్చింది, గంట కంటే ఎక్కువ వాడుకోవద్దు ఆమె పర్మిషన్ లేకుండా. పోతే ఏం మాట్లాడమన్నది భగవద్గీత గురించి మాట్లాడమన్నది, దీనికి సంబంధించిన విషయాలే మాట్లాడితే అది సవ్యం ఉంటుంది. ఇవి కాకుండా వేరే లోకాగ్రామాయణ మాట్లాడితే నాకు ఇచ్చిన సమయానికి ఏమీ ఉపయోగం లేదు. ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఈ 5 మనం బాగా గమనించుకోవాలి. చర్యల్లో, వాక్కుల్లో, ఆలోచనల్లో గమనించడం అంత తొందరగా సాధ్యం కాదు. ఆలోచనలు ఎందుకు ఆలోచిస్తున్నాము, ఎలా ఆలోచిస్తున్నాము అనేది మనకు తొందరలో సాధ్యం కాదు. అదొక స్థితికి చేరుకున్నాక ఆలోచన అనేది మార్పు జరుగుతుంది. కానీ ఇక్కడ మనం రెండింటిని మనము నియంత్రించుకోవచ్చు. ఎలా అంటే మాట్లాడడాన్ని మనం నియంత్రించుకోవచ్చు, తినడాన్ని నియంత్రించుకోవచ్చు. ఇది మన చేతుల్లో ఉంది, ఇప్పుడు సాధ్యమవుతుంది. ఆలోచనను నియంత్రించే శక్తి మనకు పోను వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఎప్పుడైతే మనకు ఆలోచనలే రాకుండా ఉంటాయో అప్పుడు మనము పూర్తిగా పరిపూర్ణత్వాన్ని సిద్ధించుకున్నాం. ఆలోచన వచ్చేటందుకు ఫస్ట్ మనం మాటల్ని, తర్వాత చర్యలు, ఈ రెండింటిని మనము సరిదిద్దుకునే అవకాశం ఉంది. అప్పుడు ఏమైందంటే యుక్తాహార విహారస్య, ఆహారం తీసుకునేది వ్యవహరించేది. విహారం అంటే వ్యవహరించేది. ఎవరితో ఎలా వ్యవహరిస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఎలా చేస్తున్నావు, నీ వల్ల నీకు కానీ ఇతరులకు కానీ ఉపయోగం ఉందా, హింస జరుగుతుందా, ఇది గమనించాలి మనం. నా వల్ల నాకు ఏమైనా ఉపయోగం ఉందా, ఇతరులకు ఏమన్నా ఉపయోగం ఉందా, లేకపోతే నాకు హింస జరుగుతుందా, ఇతరులకు ఏమైనా హింస జరుగుతుందా, ఈ గమనం మనకు పెరగాలి. ఎలా పెరుగుతుంది? ధ్యానంలో శ్వాసను గమనించడం ద్వారా మనకు గమనించే శాస్త్రము ముందుగా అర్థమవుతుంది. శ్వాస గమనం తర్వాత చర్య గమనం తర్వాత వాక్కు గమనం తర్వాత ఆలోచన రాకుండా మనమేమి చెయ్యలేము ఇప్పుడే. కానీ ఆలోచన వచ్చినది సరి అయినదా, సరికానిదా, ఇది సరి అయినదా, ఏమైనా హింస ఉందా, దీని వెనకాల కోరిక ఉందా, దీని వెనకాల సౌకర్యం ఉందా, దీని వెనకాల విలాసం ఉందా, దీని వెనకాల ఆడంబరం ఉందా, ఇది నాకు ఎంతవరకు అవసరము, ఇది బాగా మనము
గమనించే శాస్త్రము అర్థమైన తర్వాత అర్థమవుతుంది. ఎలా గమనించడం? శ్వాసను గమనించడం ద్వారా. ఫస్ట్ శ్వాస దగ్గరికి వెళ్ళి తీసుకొస్తాం మనం గమనం అనేది. శ్వాసను గమనిస్తూ అభ్యాసం కొనసాగిస్తే కొన్ని రోజుల తర్వాత కావచ్చు, కొన్ని గంటల తర్వాత కావచ్చు, కొన్ని సంవత్సరాల తర్వాత కావచ్చు, కానీ మనకు గమనించే శాస్త్రము అర్థము కావాలి. ధ్యానం ద్వారా మనము గమనించే శాస్త్రాన్ని మొదలుపెట్టి సాధన చేస్తూ పోతే మనకు గమనించే శాస్త్రం అర్థమవుతుంది. ఎప్పుడైతే గమనించడం స్టార్ట్ అవుతో గమనం తర్వాత మన లోపల మార్పు జరుగుతుంది. మార్పు అనేది ప్రకృతి సహజ ధర్మము. భగవద్గీత సారం. భగవద్గీత సారం ఒకటే వాటితో చెప్పేశాడు. మార్పు అనేది ప్రకృతి సహజ ధర్మము. అది ఎట్లా సాధ్యమవుతుంది అంటే అభ్యాసము, వైరాగ్యం. ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. నీకు అవసరం లేనివి వదిలిపెట్టాలి, అవసరం ఉండేటివి పట్టుకోవాలి. అభ్యాస వైరాగ్యము భగవద్గీత సూత్రం. ఇవన్నీ చేస్తూ ఉంటే యుక్తాహార విహారస్య యుక్త చేతస్య కర్మసు, యుక్త చేతస్య కర్మసు, యుక్త స్వప్నావబోధస్య. స్వప్నావబోధ అంటే నీకు ధ్యానంలో వచ్చే మెసేజెస్ అనుకున్నాము, నిద్రలో వచ్చే కళలు అనుకున్నాము, వాటిని గమనిస్తాము. గమనించిన తర్వాత సరి అయిన దిశగా బుద్ధుడు చెప్పిన అష్టాంగ మార్గంలో మనము ప్రయాణం చేస్తాం. సరి అయిన ఆలోచనలు, సరి అయిన దృక్పథాలు, సరి అయిన జీవనోపాయము, సరి అయిన శ్రద్ధ, సరి అయిన ఏకాగ్రత, సరి అయిన ధ్యానం, ఇవి స్టార్ట్ అవుతాయి. మనకు అష్టాంగ మార్గం స్టార్ట్ అవుతుంది జీవితంలో అద్భుతంగా. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ యోగం చేయడం వలన, ఈ కలయిక జరగడం వలన, ఈ గమనాన్ని పెంచుకోవడం ద్వారా, ఈ ధ్యాన స్థితిలో మనం చేసే పనులన్నీ చేయడం ద్వారా, ధ్యాన స్థితి అంటే ఏంటంటే పూర్తిగా సాక్షాత్కారం జరుగుతుంది. సాక్షి తత్వం అలా ఉంటుంది. అన్నిటినీ తీర్పులు చెప్పం, నో కంప్లైంట్, నో జడ్జిమెంట్, నాన్ ఇంటర్ఫరెన్స్. ఈ పత్రిసారి చెప్పిన సూత్రాలన్నీ సింపుల్ గా ఆయన వాడు చెప్పిండు. ఆయన 700 శ్లోకాలు చెప్పింది, ఈయన కొన్ని పాయింట్స్ చెప్పేసిండు. ఎంతో మంది మాస్టర్స్ ఎన్నో పుస్తకాలు, ఎంతో అనుభవాలన్నీ విని సింపుల్ గా మనకు అర్థమయ్యేటట్టు. ఎందుకంటే అప్పుడంటే వాళ్ళకు శ్లోకాలు వినే ఓపిక ఉండింది, పండితులకు మాత్రమే అది సాధ్యమైంది. ఎప్పుడైతే మనకు పత్రికలు వచ్చారో పామరులకు అర్థమయ్యేటట్టు పాయింట్స్ చెప్పేసిండు. తీర్పులు లేవు, తర్వాత పోటీలు లేవు, నో కంపారిజన్, నో కంప్లైంట్, జోక్యాలు లేవు. ఈ సూత్రాలు మామూలు వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అంత చక్కగా చెప్పండి. ప్రతి ఒక్కరికి ధ్యానం అందించబడాలి, ఆత్మజ్ఞానం అందించబడాలని మన గురువు గారు మనకు చాలా చక్కగా చెప్పింది. ఇంకా ఏం చెప్పిండంటే నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకుంటున్నావు, ఇంకెవ్వరు సృష్టించలేరు. తర్వాత నువ్వేం మాట్లాడుతున్నావో అవే నీ వాస్తవము, నీ నోటిలోని మాటలే నీ నుదిటి మీద రాతలు. అయితే ఏం చెప్పాడు, దానివల్ల ఏం జరుగుతుంది అంటే యోగో భవతి దుఃఖ. దుఃఖం పోవాలంటే యోగం జరగాలి. ఫస్ట్ ఏం చేయాలంటే దుఃఖం పోవాలంటే ధ్యానం స్టార్ట్ చేయాలి. యోగ అంటే చిత్త వృత్తి నిరోధ. నీ మనసులో చిత్తంలో జరుగుతున్న వృత్తుల్ని, అంటే నీ చిత్తం అటు ఊగిసలాడుతుంది, ఆలోచనలు వస్తున్నాయి, వాటిని ఆపేయాలి. నిరోధం యోగ. మొట్టమొదటి సూత్రం పతంజలి మహర్షి చెప్పింది యోగ చిత్త వృత్తి నిరోధ. ఇంకా పెద్ద జ్ఞానాలు ఎక్కర్లేదు, ఫస్ట్ చిత్త వృత్తి నిరోధమే మెయిన్ ఉంది. ఆత్మజ్ఞానం అనే తర్వాత తీసుకుందాం. ఫస్ట్ చిత్త వృత్తి నిరోధ. యోగ చిత్త వృత్తి నిరోధ. యోగ శాస్త్రము బ్రహ్మ విద్య. ఎప్పుడైతే నిరోధం స్టార్ట్ చేస్తావో నీకు బ్రహ్మ విద్య అర్థమవుతుంది. యోగో భవతి దుఃఖ అంటే చిత్త వృత్తి నిరోధం ద్వారా నీవు బ్రహ్మ విద్యను పొందడానికి నీకు అర్హత వస్తుంది. అర్హత వచ్చిన తర్వాత బ్రహ్మ విద్య తెలుసుకున్న తర్వాత ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే జీవితంలో అన్వయించుకొని మనం ఆచరిస్తామో అప్పుడు నీకు అసలైన పూర్ణత్వం సిద్ధిస్తుంది. ఆనందం లోపల అప్పుడు తాండవించడం స్టార్ట్ అవుతుంది. బ్రహ్మ విద్య యోగ శాస్త్రం. తర్వాత ఇంకొక శ్లోకం తీసుకుందాం. తర్వాత యదా సంహారతే చాయం కూర్మోం గానీవ సర్వశ ఇంద్రియార్థేభ్యో తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠత. అంటే శ్లోకంలో కొద్దిగా నాకు తప్పు రావచ్చు, కానీ దాని భావాన్ని మాత్రం మీకు చక్కగా వివరించగలను. ఎందుకంటే చదివినట్టు శ్లోకం గురించి నేను ప్రాధాన్యత ఇవ్వను. దాని యొక్క ఎసెన్స్ ను నేను మీకు చెప్పగలుగుతా నాకు అనుభవించిన తీరులో. ఎప్పుడంటే మనకు ఎంత యథా సంహారతే చాయం సేమ్ అర్థం. ఎంతవరకు అయితే నీకు అవసరం ఉందో అప్పుడే
ఆయుధ ప్రహరణం చేయాలని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. ఆయుధ ప్రహారం చెయ్యాలి, చంపవలసి వచ్చింది కాబట్టి చంపే. దానికి ఏం చేసినంటే మనకి ఇక్కడ కూర్మాన్ని ఉదాహరణ తీసుకుంటారు. ఎగ్జాంపుల్ గా కూర్మం అంటే తాబేలు. తాబేలు ఏం చేస్తుంది అంటే, తాబేలు శరీరం పైన డిప్ప హాట్ గా ఉంటుంది, దాని మీద ఏం పడ్డా కూడా దానికి ఏమీ కాదు. కాబట్టి ఇంద్రియాల్ని నడిచేటప్పుడు ఆహారం కొరకు కానీ ప్రయాణం చేసేటప్పుడు కానీ అన్నిటిని 6 ఉంటాయి దానికి, చేతులు కాళ్ళు అందామా రేందమా, అవి 6 బయటికి ఓపెన్ చేసి నడుచుకుంటూ పోతుంది. తర్వాత వచ్చేసి లోపలికి ముడుచుకొని చక్కగా తన పనిలో తన సిద్ధమవుతుంది. ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు దానికి చర్యలు చేయడానికి శరీరానికి పోషణ కొరకు ఉంటుంది కదా, ఆహారము, నిద్ర, భయము, వాటి కొరకు మాత్రం అది ఇంద్రియాలను బయటికి తీస్తుంది. తర్వాత ఇంద్రియాలను లోపలికి తిప్పల్లోకి లాగేసుకొని చక్కగా అట్లుంటుంది. ఇప్పుడు మనం కూడా ఏం చెప్పిందంటే మనకు కూడా దాని యొక్క అర్థం ఏంటంటే, నీకు అవసరం ఉన్నప్పుడే మాట్లాడు, నీకు అవసరం ఉన్నప్పుడే తిను, నీ శరీర పోషణకు అవసరం ఉన్న కాడికి సంపాదించుకో కర్మలు చేసి, మిగతా టైంలో వాటన్నిటిని ఇంద్రియాలన్నీ లోపలికి లాగి ధ్యాన స్థితిలో ఉండు, మౌన స్థితిలో ఉండు, గమన స్థితిలో ఉండు. ఆ శ్లోకం యొక్క అర్థము అది. తర్వాత ఇప్పుడు అలా చేస్తే ఏమైతుంది అంటే, మనకు హింస లేదు, వేరే వాళ్ళకు హింస లేదు. బుద్ధుని సూత్రం ఒకటే లెక్క. ఫస్ట్ పాయింట్, ఎన్ని ధర్మాలున్నా ఏ ధర్మాలున్నా అన్నిటికంటే ముఖ్యమైనది అహింస పరమో ధర్మ. మనం అనుకుంటాము శరీర ధర్మము, కుటుంబ ధర్మము, సమాజ ధర్మము, ఏది చేసినా అందులో మనము అహింస అనే దాన్ని జోడియాలి. నాకేమన్నా హింస జరుగుతుందా, పక్కోడికి ఏమైనా హింస జరుగుతుందా, నా శరీరానికి ఏమైనా హింస జరుగుతుందా, పక్కోళ్ళకి ఏమైనా శరీరానికి మనసుకు మనం హింస కలిగిస్తున్నామా? హింస లేకుండా చూసుకోవడమే అన్నిటికంటే ధర్మం. ఆ ధర్మం ద్వారా ధర్మో రక్షతి రక్షిత. ఆ ధర్మాన్ని మనం కనుక ఎప్పుడు గమనంలో ఉండి ఆచరిస్తే మనకు చక్కగా మన జీవితము బ్రహ్మతత్వం వైపు ప్రయాణము జరుగుతుంది చక్కగా. తర్వాత ఇంకొకటి తీసుకుందాం. ఏంటంటే ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, మనము భగవంతుణ్ణి కోరుకోవాలా చేరుకోవాలి? భగవంతుణ్ణి కోరుకోవాలా చేరుకోవాలి? భగవంతుడు అన్నిటికీ రెడీ ఉండు. కోరుకుంటా అంటే రెడీ ఉండు, చేరుకుంటా అంటే కూడా రెడీ ఉండు. ఎక్కడైనా ఆయన రెడీ ఉండు. ఏం చెప్పిండంటే, చతుర్విధ భజంతే ఏమా జనా ప్రకృతి నోర్చున ఆర్తో అర్ధార్థో జిజ్ఞాసు జ్ఞానీచ భరతర్షవ. అంటే నేను ఎవరు ఏ స్థితిలో ఉంటే వాళ్ళకు నేను ఆ స్థితిగా నేను సహాయము చేయడానికి సిద్ధముగా ఉన్నాను. అంటే ఇక్కడ 4 వ్యక్తులు ఉన్నారు. ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు. ఆర్తులు అంటే ఆపద వచ్చినప్పుడు భగవంతుని వేడుకునేవాళ్ళు. ఎవరిని? భగవంతుడు అంటే ఎవరంటే నీవే, నీ లోపటనే ఉంది. అహమాత్మ గుడాకేశ చెప్పినాడు కదా, నేనే నీ అందు స్థితమై ఉన్నాను, దానికి నువ్వు సరెండర్ గా, నువ్వు ధ్యానంలో సరెండర్ అయ్యి నాకు ఆపద ఉంది అంటే ఆపద పోతుంది. పూర్తిగా సరెండర్ చేస్తావు. ఏ పోయి ఫోటో ముందల్లో కాదు, నీ ఆత్మకు శరణాగతి స్థితిని ఉంది. నువ్వు ఏం చేయాలంటే నీ ఆపదను అడిగిన ఆయన నీ ఆపద తీరుతుంది. నువ్వు నీ అప్లికేషన్ పెట్టుకో, దాని మీద నేను సిగ్నేచర్ పెడతా. నువ్వేం అప్లికేషన్ పెడతావు? ఆర్తితో అప్లికేషన్ పెట్టినా సిగ్నేచర్. తర్వాత అర్ధార్థి అంటే కోరికలు, సంపద కొరకు అప్లికేషన్ పెట్టుకో, దానికి కూడా నేను రెడీ. నువ్వు ఏది అడిగితే అదే. కానీ ధ్యానం చేసిన తర్వాత నువ్వేం అడుగుతున్నావు బాగా గమనించుకోవాలి. మనం ధ్యానం చేసిన తర్వాత ధ్యానానికి మనము కోరికల కొరకు వచ్చినామా, తర్వాత ఆపద తీర్చుకోవడానికి వచ్చామా? ఫస్ట్ ఆపద తీర్చుకోవడానికే వస్తాం, తర్వాత కోరికల కొరకే వస్తాం. తర్వాత అయినప్పటికీ కూడా మన స్టెప్ పెరగాలి, జిజ్ఞాస కలగాలి. జిజ్ఞాస అంటే పరిప్రశ్నలు. ఇంకో శ్లోకంలో ఉంది, తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతు తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శిన. అంటే పరిప్రశ్నలు వేయాలి, మామూలు ప్రశ్నలు వేయద్దు. మామూలు ప్రశ్నలు అంటే నా కొడుకు పెళ్లి కావాలి, నా బిడ్డ పెళ్లి కావాలి, నాకు ఒక ఇల్లు కావాలి, నా కారు కావాలి, ఓకే, వాటికి కూడా నేను తలాస్తంట. కానీ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఉంది, ఆర్తులు, అర్ధార్థులు, తర్వాత జిజ్ఞాసులు. జిజ్ఞాసులు అంటే నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, తర్వాత నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను, అవి పరిప్రశ్నలు. అలాంటి ప్రశ్నలు వేయాలి. ఎవరిని? తత్వం తెలుసుకున్న వాడితో అలాంటి ప్రశ్నలు వేయాలి. ఇక్కడ ఏం చెప్పినట్టు మన గురుగాడు, తత్వం తెలిసిన వారి కంటే నీ ఆత్మనే శక్తివంతమైనది, అందుకొరకనే నీ శ్వాసనే నీ గురువు, నీ ఆత్మే
నీ పరబ్రహ్మ యొక్క తత్వం జీవాత్మనే నువ్వు నీ గురువును పట్టుకొని నీ దైవం దగ్గరికి నువ్వే చేరు అని చెప్పిండు. ఎంత చక్కగా చెప్పిండో, ఎవరు చెప్పలే. నీ శ్వాసే నీ గురువు అని చెప్పిన మొట్టమొదటి గురువు గారు మన గురువు గారు. ఒకసారి ఆయనకు మళ్ళొకసారి ఈ సందర్భంగా ఎన్ని విషయాలను తెలుసుకున్నానో నేను. ఆయన అంత డెఫినేషన్ ఇచ్చి చెప్తుంటే ఎన్నో విషయాలు నాకు అర్థమైనాయి. ఎప్పటి నుంచో నా లోపల ఉన్న సందేహాలని నివృత్తి అయినాయి. అసలు గురువెవరు అని అంతకుముందు అనుకునేది. ఓహో, ఇవన్నీ లేదు, బయట లేడు గురువు, లోపలనే ఉండు. ఆ గురువుని చేరుకోవాలంటే ఒకటే ఒక మార్గం ఉంది. శ్వాస మాత్రమే లోపలికి వెళ్తుంది. ఆ శ్వాస ద్వారా వెళ్ళి చేసుకోవాలి. తర్వాత ఈ జిజ్ఞాస నీ లోపల క్వశ్చన్ రానంత వరకు నీకు పరిపూర్ణత్వం లేదు. అసలు ఎందుకు జరుగుతుంది ఇలా? ఈ జన్మేమి, ఈ మరణమేమి, దీని వెనకాల సిద్ధాంతమేమి, ఈ పునరపి జననం పునరపి మరణం ఏంటిది? ఇది ఇంత జరగవలసిందనా? ఎలా వచ్చింది ఇది? బుద్ధుడు ప్రశ్న వేసుకుండు. బుద్ధుడు తనకు తానుగా ప్రశ్న వేసుకుండు. గురువుల దగ్గర పోయిండు, కానీ ఆయనకి ఏమీ లోపల తృప్తి కలగలే. వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు తెలుసుకునే అన్ని చెప్తున్నారు. పూర్తిగా పీఠాన్ని నీకు ఇస్తాను, నువ్వు చెప్పబోయా అని చెప్పినారు. కానీ నాకు ఇది కాదు, నేను ఇంకా తెలుసుకోవాల్సింది అని చెప్పి గురువులందరినీ వదిలేసిన తర్వాత మాత్రమే, లోపల ఉన్న గురువుకు కనెక్ట్ అయిన తర్వాత మాత్రమే ఆయన పరినిర్వాణాన్ని పొందిండు. పూర్తిగా జ్ఞానోదయం అయింది ఆయనకు. అందుకొరకనే పత్రిసార ఆ సబ్జెక్టును మనకు చెప్పిండు. ఎక్కడికి వచ్చినా మనము జిజ్ఞాస. జిజ్ఞాస తర్వాత జ్ఞానీచ పరతర్శవ. ఏం చెప్పిండంటే ఆయన, 4 రకాల వ్యక్తులు నా దగ్గరకు వస్తున్నారు, కానీ జ్ఞాని అంటే నాకు ఇష్టం. జ్ఞాని అంటే మాత్రమే నాకు ఇష్టము. ఎప్పుడైతే మనకు మనమంటే ఆయనకి ఇష్టం ఏర్పడుతుందో మనకు కావాల్సినవన్నీ సిద్ధిస్తాయి. ఇవన్నీ వచ్చిపోయాయి. పూర్తిగా అక్కడ చేరుకున్న తర్వాత మొత్తము రాజ్యం మీదనే, సింహాసనం మీదనే కూర్చోబెట్టిన తర్వాత నీకు ఏదంటే అది వస్తుంది. తర్వాత భగవంతుణ్ణి చేరుకోవాలా, కోరుకోవాలా, లేకపోతే భగవంతుడు కావాలన్నా, భగవంతుడు ఇచ్చిన సంపద కావాలి. మనం కోరుకునేది భగవంతుడు కావాలనుకోము, భగవంతుడు ఇచ్చిన సంపద, భగవంతుని సృష్టి కావాలి. కానీ మనం భగవంతుడు కావాలని కొద్ది మందికే ఉంటుంది. వాళ్ళు పూర్తిగా పూర్ణత్వాన్ని పొందుతారు. పత్రిసారి భగవంతుని కావాలనుకోండి, భగవంతుడి ఇచ్చిన వస్తువును అనుకోలే, దోస్తాన్ చేయాలి, మిత్రత్వ భావన, భగవంతునితో చెలిమి చేయాలి. ఎలా అంటే గోపికలు గిన భగవంతునితో చెలిమి చేసినట్టు భగవంతునితో ఏకమైపోవాలి. ఫ్రెండ్షిప్ చేయాలి, భుజం మీద చెయ్యేస్తాడు. ఇప్పుడు మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మన స్టేట్, మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ మనం ఏమన్నా అర్జీ పెట్టుకోవాలా, ఆయనతో ఫ్రెండ్షిప్ చేయాలా? ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తే ఏది కావాలంటే అది అవుతుంది. ఒకవేళ ఏదన్నా అప్లికేషన్ పెట్టుకొని అడిగితే అది ఒకటి శాంక్షన్ చేస్తుండొచ్చు, మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి వస్తుంది, మళ్ళీ ఇంకో నెక్స్ట్ వస్తుంది. అట్లానే భగవంతునితో కూడా మనం ఎట్లా చేయాలంటే ఏకమైపోవాలి. శ్వాసానుసంధానం ద్వారా భగవంతునితో ఏకమైపోవాలి. ఎలా ఏకమైతాము? 12వ అధ్యాయంలో 12వ శ్లోకం నుంచి 21వ శ్లోకం వరకు 13 శ్లోకం, 14 శ్లోకం నుంచి 20 శ్లోకం వరకు చక్కగా ఉంది. దాన్ని మనం పారాయణం చేస్తాం, దాన్ని మనము అర్థం చేసుకోం. యోన హృష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి శుభ పరిత్యాగి భక్తి మాన్యస ప్రియో నః అని చెప్పిండు ప్రతి శ్లోకంలో. వీళ్ళంటే నాకు ఇష్టలు. ఎవరెవరు? శుభ పరిత్యాగి, శీతోష్ణాలను సమస్థితిలో చూసేవాళ్ళు. తర్వాత మానావమానాలను లెక్కించే వాళ్ళు. ప్రతి శ్లోకం చదవాలి. 12వ అధ్యాయము 12వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు మనం చక్కగా చదివి అర్థం చేసుకున్నట్టయితే మనము ధ్యానానికి పూర్తి శక్తిని ఇచ్చిన వాళ్ళం అవుతాం. ధ్యానం చేస్తున్నాం, శక్తిని పొందుతున్నాం, ఆ జ్ఞానాన్ని జీవితంలో వినియోగించాలి. ఫస్ట్ ఉంది మనకు విశ్వశక్తి, ఆత్మజ్ఞానం. ఈ రెండింటి ద్వారా మనం ఎదుగుతాం. విశ్వశక్తి మనకు ధ్యానం ద్వారా వస్తుంది. ఆత్మజ్ఞానం కావాలంటే పూర్తిగా స్వాధ్యాయము. నెక్స్ట్ చెప్పిండు, ధ్యానం తర్వాత స్వాధ్యాయం. సజ్జన సాంగత్యం ఇలా వింటున్నాం, కానీ స్వాధ్యాయం కూడా అవసరమే. ఒక ధ్యానమే, సజ్జన సాంగత్యమే సరిపోదు. చాలా మంది అనుకుంటారు ధ్యానం చేసినా మాకు అన్ని వచ్చినాయి. రాదు. ఒక లెవెల్కి వస్తాం. నీకేమైందంటే దుఃఖం పోతుంది. ధ్యానం పోయిన తర్వాత దుఃఖం పోతుంది. ధ్యానం చేస్తే డిటాచ్ అవుతావు కొంచెం దుఃఖం నుంచి. కానీ తర్వాత జన్మరాహిత్య స్థితి గురించి తెలుసుకొని ఆచరిస్తే నీకు పరిపూర్ణత్వం సిద్ధిస్తుంది. దుఃఖరాహిత్య స్థితి, జన్మరాహిత్య స్థితి, పరిపూర్ణ స్థితి. ఈ స్థితిని మనం పూర్తిగా ఒక దగ్గరకు వచ్చి ఆగిపోవద్దు. తర్వాత సిద్ధులు వచ్చినాయి, కొందరు వస్తారు ధ్యానంలోకి వస్తారు,
రాగానే ఏదో ఒక ప్రాబ్లంతో వస్తారు. 6 నెలల్లో, 7 నెలల్లో, 2 నెలల్లో అవి తీరుతాయి. తర్వాత ధ్యానాన్ని మర్చిపోతారు. జ్ఞానాన్ని మర్చిపోతారు. సజ్జన సాంగత్యం మర్చిపోతారు. ఆచార సాంగత్యం మర్చిపోతారు. వదిలేస్తారు దాన్ని. అక్కడ దుఃఖాన్ని వదిలేయమంటే ఇక్కడ జ్ఞానాన్ని వదిలేస్తారు. అదే కదా మనం చేస్తున్న మిస్టేక్. వదలొద్దు. సిద్ధుల వెంట పడొద్దు. సిద్ధుల వెంట పడకుండా మన సాధన కొనసాగిస్తే మనము అమృతాన్ని పొందే వరకు చిలుకుతూనే ఉండాలి క్షీరసాగర మదనంలో. ఫస్ట్ ఏమొస్తది? హాలాహలం వస్తది. నొప్పులొస్తాయి ధ్యానంలో. వాటిని పక్కకు పెడతాం. తర్వాత కామధేనువు, కల్పవృక్షము, ఐరావతము అన్నీ వస్తాయి. అన్నిటిని ఎక్కడ ఆగిపోయినా గూడా నువ్వక్కడనే ఆగిపోతావు. కానీ సాధన చేస్తూ పోస్తే చివరికొస్తది అమృత భాండం. అమృత భాండం వచ్చి మనం జన్మరహిత స్థితికి చేరుకొని, జన్మరహిత స్థితిని అనుభవించిన తర్వాత మనకు ప్రవేశం దొరుకుద్ది పరబ్రహ్మ స్థితి. అదే బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్య వచ్చినాక సాధన చేస్తూ ఉండాలి. దానికి 5 ఫింగర్ కాన్సెప్ట్ ఇచ్చిండు. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార్య సాంగత్యము, ధ్యాన ప్రచారం. అన్నిటికంటే గొప్పదేంటంటే నువ్వు తెలుసుకున్నది చెప్తూనే ఉండాలి. ఎలాగనైతే ఒక గుంత తీస్తే నీళ్ళు వస్తాయి, ఆ నీళ్లు తోడుకుంటూనే ఉండాలి, వాడుకుంటూనే ఉండాలి. ఎట్లయితే మనం జ్ఞానం తీసుకుంటామో జ్ఞానం అందరికీ 10 మందికి పంచుతూ ఉండాలి. పంచుతూ ఉంటే ఏమైందంటే నీ లోపల టీచింగ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్. ఎప్పుడైతే మనం ప్రచారం ఇలా చెబుతూ ఉంటామో అనుభవాలు పంచుకున్నాయని అని చెప్పింది సారు. దేనికంటే నువ్వు అనుభవాలు పంచుకుంటే నీకు కొత్త అనుభవాలు వస్తాయి. నువ్వు పొందింది పంచుతూ ఉంటే కొత్తది వస్తుంది. పంచితే పెంచబడుతుంది. అది డబ్బైనా, ధ్యానమైనా, జ్ఞానమైనా, శక్తి అయినా. నీ శక్తిని ధ్యానం ద్వారా పొందాలి. ధ్యానం వెలుపల దాన్ని వినియోగించాలి. ఎలా వినియోగించాలి? వాక్కులు, చర్యలు, ఆలోచనలు వాటి ద్వారా సరిగ్గా వినియోగించాలి. అప్పుడు మనకేమైతుంది అంటే లోపట ఒక వస్తది. దీన్ని మనం చెప్పలేము. దీనికి కొలమానం లేదు. దానికి అసలు మెజరింగ్ లేదు. అనుభవించేదే అది. అనుభవమే జ్ఞానము. అనుభవమే జ్ఞానము. ధ్యాన ప్రచారం చేయండి నాయన అని చెప్పిండు సార్. ఇంకా ఏంటంటే 12వ అధ్యాయంలో 12వ శ్లోకం ఒకసారి మళ్ళీ చేస్తా. శ్రేయో హి జ్ఞానం అభ్యాస జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగం త్యాగాశ్చాంతిరనంతం అనంతరం. అంటే ఇక్కడ త్యాగాశ్చాంతి ఏం త్యాగం చేయాలి? కర్మ ఫలాన్ని త్యాగం చేయాలి. పొందిన జ్ఞానాన్ని మనము చెప్పాలి. అప్పుడు త్యాగాశ్చాంతి, అప్పుడు మనకు శాంతి లభిస్తుంది. ప్రతి ఒక్క శ్లోకాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఇంకా ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయాం సంభవాన్ని యుగే. నీ పనులు నువ్వు ఎప్పుడూ చేసుకో. నువ్వు ధర్మవంతంగా ఉండు. ధర్మము అధర్మము పెచ్చు మీరినప్పుడు ఆయన ఎంటర్ అయ్యిండు. అధర్మము పెచ్చు మీరినప్పుడు ఆయన ఎంటర్ అయ్యిండు. అప్పటి వరకు ఆయన ఎంటర్ కాలే. చూస్తూ ఉంటాడు. ఇప్పుడు వీళ్ళతో అయితలేదు అనుకున్నప్పుడు ఆయన అవతారాన్ని ధరించి వచ్చాడు. ఆ శ్లోకం అర్థం యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత. అంటే ఎప్పుడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో అప్పుడు నేను వస్తాను. అప్పటి వరకు మనమే చూసుకోవాలి. ఎప్పుడు ఎలా చూసుకోవాలి? ఆయన అంశ అయిన పరమాత్మ యొక్క అంశ మన లోపట ఉంది. దానిని శరణుజొచ్చి అక్కడికి వచ్చే సందేశాలు విని మనసు బుద్ధి పక్కకు పెట్టినప్పుడు ఆత్మ అప్పుడు మనకు సూచనలు ఇస్తుంది. జీవాత్మ అప్పుడు ఆ సూచనలు ఇచ్చినప్పుడు మనకు దాన్ని మనం ఫాలో కావాలి. మళ్ళీ మనసు వెనుకలు అవుతుంది. దాన్ని వెంబడి పోగొద్దు. మనసు వెనుకకు లాగినప్పుడు దాన్ని వెంబడి పోకుండా మనము సాధన చేస్తూ 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 పోతే మనకు చక్కగా అర్థమవుతుంది. ఇంకా ఇప్పుడు ఈ యుగ ధర్మం గురించి నేను కొద్దిగా ఒక విషయం చెప్పి ముగిస్తాను. నాకు ఒక 2 మినిట్స్ ముందు నాకు ఇన్ఫార్మ్ చేయండి తల్లి. ఓకేనా? నాకు ఒక 2 నిమిషాల ముందు ఇన్ఫార్మ్ చేయండి. నేను క్లోజ్ చేస్తాను. తర్వాత మనం ఇప్పుడున్న యుగ ప్రకారం చూసినట్టయితే మన ఉన్న యుగం ఏంటంటే మనకు తెలిసిన ప్రకారం ఇది కలియుగం. కలియుగం కంటే ముందే ఉన్నదంటే ద్వాపర యుగం ఉంది. ద్వాపర యుగం కంటే ముందే ఉన్నదంటే త్రేతాయుగం. ఒక త్రేతాయుగంలో కనుక మనము చూసుకున్నట్టయితే ప్రతి యుగంలోనూ ధర్మం ఉంది, అధర్మం ఉంది. త్రేతాయుగంలో మనం చూసుకున్నట్టయితే ధర్మము అంటే ప్రతీక ఎవరంటే శ్రీరామచంద్రుడు, దశరథ మహారాజు, వీళ్ళ అయోధ్య నగర వాసులు. తర్వాత అధర్మానికి ప్రతీక ఎవరు అంటే శ్రీలంక వాసులు. లంకలో మొత్తము రాక్షస సామ్రాజ్యం, ఇక్కడ అయోధ్యలో మొత్తము దైవ సామ్రాజ్యం. అయినా కూడా దైవత్వానికి రాక్షసత్వానికి అప్పుడు కూడా ఘర్షణ జరుగుతూనే ఉంది, యుద్ధం జరుగుతూనే ఉంది. ఎప్పుడో ఒకసారి జరిగింది.
ఎప్పుడో ఒకసారి తలపడేది. ఎవరు? రాక్షసులు ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళ మీదకి ఎప్పుడు పోలేదు. దేవతలు రాక్షసుల పైకి పోలే. రాక్షసులే దేవతల వైపు వచ్చేది. వచ్చినప్పుడు యుద్ధం చేసి ఎదుర్కొన్నారు. ఎన్నో రోజులకు ఒకసారి కంటిన్యూస్ ప్రాసెస్ లేదు. పోతే ఇద్దరి మధ్యల దూరం కూడా చాలా ఉంది. ఎన్నో యోజనాల దూరం ఉంది. అది అప్పుడు కూడా ఏమైందంటే అధర్మం పైన ధర్మము యుద్ధం చేసి విజయం సాధించింది. అది త్రేతాయుగ ధర్మం. తర్వాత నెక్స్ట్ ద్వాపర యుగానికి వస్తాం. ద్వాపర యుగానికి వచ్చిన తర్వాత అప్పుడు దూరంగా ఉన్న ధర్మము అధర్మము, దూరంగా ఉన్న దైవత్వము రాక్షసత్వము దగ్గరికి వచ్చేసింది. అంటే ఒకటే ఇంట్లోకి వచ్చింది. కౌరవులు పాండవులు, తర్వాత కృష్ణుడు, తర్వాత శిశుపాలుడు ఒక్కటే దగ్గరకు వచ్చారు. ఒకటే ఇంట్లోకి వచ్చారు. ఏంది? ధర్మము అధర్మం. అప్పుడు కూడా ఏం జరిగిందంటే అధర్మం పైన ధర్మం విజయం సాధించింది యుద్ధం ద్వారా. తర్వాత ఇప్పుడు మన కలియుగానికి వస్తాం. ఇప్పుడు ధర్మము అధర్మం ఏమైందంటే అక్కడ దూరంగా ఉన్నది త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో ఒక ఇంట్లోకి వచ్చింది. ఇప్పుడు ధర్మము అధర్మము మన ఒంట్లోకే వచ్చింది. దూరంగా ఉన్నది ఇంట్లోకి వచ్చింది, ఇంట్లో ఉన్నది ఒంట్లోకే వచ్చింది. మరి ఒంట్లోకి వచ్చిన దాన్ని ఏ కత్తితో చంపేస్తావు నాయనా నువ్వు? ఏ కత్తితో చంపేస్తావు? ఏ బాణంతో చంపేస్తావు? ఏ సుదర్శన చక్రంతో చంపేస్తావు? ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సుదర్శన చక్రము మన ఆజ్ఞా చక్రము. తర్వాత ఇక్కడ ధర్మము అధర్మము మనసు బుద్ధి. ఒకటేమో ధర్మమేమో బుద్ధి, అధర్మమేమో మనసు. బుద్ధి ఏమో ఆత్మకు ప్రతినిధి, మనస్సు ఏమో ప్రపంచానికి ప్రతినిధి. ఇక్కడ లోపల జరుగుతుంది రోజు సంఘర్షణ. కాబట్టి ఈ రెండిటిని పూర్తిగా స్టాప్ చేయాలంటే ధ్యానమే. లోపలికి ప్రయాణం చేసి లోపట ఉన్న ధర్మాల్ని విశ్లేషించి విచక్షణతో ఆత్మశక్తితో వాటిని క్లియర్ చేసి మనము మన లోపట శాంతిని స్థాపించాలి. ప్రతి అవతారంలో ఒకటి యుగం మారుతున్న కొద్దీ ఈ యుగానికి బుద్ధుడు వచ్చిన తర్వాత మనకి ఇదే నేర్పించిండు. బయట లేదు నాయన అధర్మము ధర్మము లేదు నాయన అని చెప్పేసి మనకు నేర్పించిండు. మనం దాన్ని చక్కగా సాధన చేస్తున్నాం. ఇంకా ముందు ఇంకా మీరే ఇంకా చెప్పేది వదిలేయాలి. మనం స్వాధ్యాయం చేసి తెలుసుకోవాల్సింది. ఓకే, ఇప్పుడు టైం అయిపోయింది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ టీం మెంబర్స్ అందరికి ఒక చక్కటి చిరునవ్వుతో వీడ్కోలు పలుకుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.